క్రైస్తవులకు ఒక గొప్ప నిరీక్షణ కాదు ఇది, విశ్వాసము కూడా కాదు. అది ఏంటంటే, నేను ఏదైనా తప్పు చేస్తే సాయంత్రం కల్లా మళ్ళా మోకరిస్తే ప్రభు నన్ను కడుగుతాడు, క్షమిస్తాడు. క్షమాపణ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఎవరి పత్రికలో ఏముంది? క్షమాపణ లేదు. ఏదో పొరపాటున, ఏదో తప్పుదారి, లేకపోతే బుద్ధిహీనత, మతి తప్పి చేసినటువంటి ఏదైనా ఉంటే ప్రభు క్షమిస్తాడు తప్పకుండా. అయితే మరలా అదే పాపములో, అదే పొరపాటులో, అదే అక్రమంలో, అదే మోసములో ఉంటే క్షమాపణ లేదు. అతన్ని తీసుకొని పోయి సాతానికి అప్పగిస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఎందుకనగా భ్రష్ట మనసు అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి ఎలాగ అయిపోయినామంటే బలహీనతలోనికి వచ్చేసాం. దేవుడు అంటే ఇక దేవుడు నన్ను క్షమిస్తాడు, లేకపోతే రక్షిస్తాడు, లేకపోతే దేవుడు మరలా జాలి పడతాడు, ఇలాంటి వాక్యాలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు. అసలైన వాక్యాలు గుర్తుపెట్టుకోరు. ఏమంటావు? భ్రష్ట మనస్సుకు అప్పగించి సాతానుకు అప్పగించేస్తాడంట. అది పౌలు భక్తుడు 2-3 చోట్ల అలా రాస్తూ వచ్చాడు. కాబట్టి బుద్ధిపూర్వకముగా తెలిసి చేసేటువంటివి మరలా అవే రిపీట్ అయ్యేటువంటివి మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయమైనటువంటి యోగ్యతలోనికి తీసుకురాదు. ఆత్మీయమైనటువంటి యోగ్యత రాకుండానే బలలు చేవేస్తే అపరాధం అవుతాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటే మంచిది అంటాడు ప్రభు. పౌలు భక్తుడు సంఘానికి అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఏమని? యోగ్యంగా బలలో చేవేయాలా, కాబట్టి నీవు పరీక్షించుకోవాలా అంటాడు. కాబట్టి ఈ పరీక్ష లేకుండా నీ రోగం ఏంటో నీకు తెలియదు. కాబట్టి మోకరించి ప్రభు దగ్గర, ప్రభా, నేను ఏ విషయాల్లో నా జీవితంలో ఎక్కువగా నిన్ను బాధ పెడుతూ, నిన్ను దుఃఖపడుస్తూ, నిన్ను వేధిస్తూ, నీకు దూరముగా చేస్తున్నటువంటి కార్యములు ఏంటివి అని ఒకసారి మనము మోకరించి అలాగూ చేయగలిగితే ప్రభు తప్పక నీకు తెలియజేస్తాడు, నాకు తెలియజేస్తాడు.